ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? ఆ గౌతమ్ గారు పార్టీకి పిలిచాడంట, అది రెడీ అవుతుంది. ఆడదానిగా పుట్టిన తర్వాత ఎవడో ఒకడి కోసం రెడీ అవ్వాలి. అవ్వనివ్వు. నువ్వు నీ లక్ష్యం మర్చిపోయి అందరూ ఆడపిల్లలా వాడికి పడిపోతున్నావా? టార్చర్ చేసి వాడిని వదిలించుకుంటావనుకుంటే నువ్వు కూడా వాడి ట్రాప్లో పడిపోతున్నావేమో అనిపిస్తోంది నాకు. హాయ్, రెడీయా? నీకోసమే వెయిటింగ్. హే డాక్టర్ గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ వల్ల మా లవ్ సక్సెస్ అయిందండి. థ్యాంక్ యూ అండి. మీ రుణం ఉంచుకోలేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తను డాక్టరే కదా? తను సైకియాట్రిస్ట్ కాదు, నా ఫ్రెండ్ రాధిక. సరదాగా నేను ఆట పట్టించాలని అలా చేశాను. నమస్తే. హలో ఝాన్సీ, వెల్కమ్. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. Cheers. అచ్చోన్ సార్ అన్నట్టుగానే శరణ్యత వచ్చాడు. నాకు డైట్ కోక్ కావాలి. కూర్చో, నేను డ్రింక్స్ తీసుకొస్తాను. ఆ అమ్మాయి మొహంలో సంతోషం చూస్తుంటే వాడే గెలిచాడనిపిస్తుంది. నాకు చాలా టెన్షన్ గా ఉంది సార్. ఎందుకంత టెన్షన్? నేనే వెళ్ళి అసలు సంగతి తెలుసుకుంటాను, ఉండండి. ఐఎమ్ క్రియేటివ్ క్రిస్టఫర్. అందరూ నన్ను క్రిస్ అని పిలుస్తుంటారు. నేను గౌతమ్ బాస్ ని. ఓ హలో సార్, నైస్ టు మీట్ యు. సో నువ్వే అన్నమాట మా గౌతమ్ ని ప్రేమించిన అమ్మాయివి. నో, గౌతమ్ అండ్ శరణ్య ప్రేమించుకోవట్లేదు. దే జస్ట్ ఫ్రెండ్స్. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాస్త క్లోజ్ గా మూవ్ అయినంత మాత్రాన అది ప్రేమ అవ్వదండి. ఒక క్షణంలో కలిసి ఇంకో క్షణంలో మాట్లాడి మరో క్షణంలో ప్రేమించేసుకోవడానికి అది మీరు తీసే యాడ్ ఫిల్మ్ కాదు కృషి గారు, ఆడదాని జీవితం. ప్లీజ్ క్యారీ ఆన్. ఆల్ రైట్. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ బాస్ ఎప్పుడు నీకు అండగా ఉంటుంది. ఓకే, నువ్వు గౌతమ్తో వచ్చావని నాకు అర్థమైంది. యూ క్యారీ ఆన్. స్నేహ, మనం గెలిచాము. గౌతమ్ ఓడిపోయాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పిన అమ్మాయి శరణ్య గౌతమ్ ని ప్రేమించడం లేదంట. నేను ఇప్పుడే కన్ఫర్మ్ చేస్తాను. ఇదేంట్రా ఇలా జరిగింది? ఎలాగైనా శరణ్య నొప్పించి గౌతమ్ ని గెలిపించాలిరా. అవునరా, పద. అనవసరంగా వాళ్ళ బాస్ కి అబద్ధం చెప్పాను. హాయ్. హాయ్. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? నువ్వు గౌతమ్ని ప్రేమించలేని విషయం మాకు తెలుసు, కానీ నువ్వు ప్రేమించవని ఒక్క అబద్ధం చెప్తే వాడు ఎప్పటి నుంచో కళ్ళ కంటనా పెద్ద యాడికి డైరెక్టర్ అవుతాడు. వాట్? నేను ప్రేమించడానికి గౌతమ్ యాడ్ చేయడానికి సంబంధం ఏముంది? ఉంది. తను నిన్ను 30 రోజుల్లో ప్రేమలో పడేస్తానని ఒకరితో ఛాలెంజ్ చేశాడు. ఆ ఛాలెంజ్ కనుక వాడికి గెలిస్తే యాడ్కి డైరెక్టర్ అవుతాడు. నిజానికి వాడిని వెనక తిరిగింది కూడా అందుకే. నువ్వు ఒక్కసారి అందరి ముందు కనుక ఐ లవ్ యూ చెప్తే చాలు, తర్వాత నువ్వు ప్రేమించకపోయినా పర్లేదు. ప్లీజ్, వాడి లైఫ్ నీ చేతిలో ఉంది. ప్లీజ్ సరేనే, ప్లీజ్. హలో ఝాన్సీ. హాయ్. మీ మ్యాగజైన్ నేను రెగ్యులర్ గా చదువుతాను. నైస్ టు మీట్ యు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఎడిషన్ మాత్రం మీరు మిస్ కాకుండా చదవండి. నెక్స్ట్ ఎడిషన్ లో స్పెషల్ ఏంటి? ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. మా ఫీచర్స్ రైటర్ శరణ్య బాయ్ ఫ్రెండ్ ని ప్రేమించిన తర్వాత నచ్చకపోతే వదిలించుకోవడం ఎలాగో ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసి మరీ రాయబోతోంది. దానికోసం ఒకడిని ప్రేమించినట్టు నటించి వాడు పారిపోయేలా చేసేందుకు వాడిని టార్చర్ చేస్తుంది. So don't miss this issue, okay? Wow, that sounds interesting. Yeah. All right, catch you later. Bye. జరిగా హానెస్ లేకుండా అందరి ముందు అలా తాగుతున్నా? మందు పెట్టిందే తాగడానికి, అయినా నా ఇష్టం. తీసుకో కోక్. నాకొద్దు.
నాకు డైట్ కోక్ కావాలి. డైట్ కోక్ తాగడానికి నీకు పట్టింది షుగర్ కాదే, పొగరు. తీసుకే తాగే. నేను తాగను. నీకెక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? అబ్బచా, నీకు తెలుసు మరి. నా ఫ్రెండ్స్ ఇన్సల్ట్ చేయలేదా? నా ఫ్యామిలీ మెంబర్స్ తో రెక్లెస్ గా బిహేవ్ చేయలేదా? నీకు తెలుసు కదే మేనర్స్. ఎవరికి మేనర్స్ తెలీదో తెలుస్తూనే ఉంది. నీకు మొగాడిని అన్న కొవ్వు. యాస్, కొవ్వే కాదే, నాకు పొగరు, బలుపు అన్ని. నీకేంటే అన్నికి మనికి ఉండాల్సిన అమ్మాయివి. నా ఇష్టం, అడగడానికి నువ్వెవడివి? ఉండవే, నీ ఇష్టం వచ్చినట్టుండు. ఏంటే క్రోటాను, అది మన రిలేషన్. అదేమన్నా క్రోమోజోమా మన ఇద్దరి మధ్య రిలేషన్ బిల్డప్ చేయడానికి? ఏంటే అది నీ హార్టా? మరేంటే నీ గుండె బౌబౌ అనుకున్న లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. చిన్ని, నీతో 2 నిమిషాలు మాట్లాడినందుకే తాగిందంతా దిగిపోయింది కదే. ఏ రేంజ్ లో ఆడుకున్నావే నన్ను. టార్చర్కే టార్చర్ అనిపించేలా టార్చర్ చూపించావు కదే. ఇక నిన్ను భరించడం నా వల్ల కాదు, ఇక నీతో తిరగడం. నీ రేంజ్ కి షేక్ అండ్ ఇవ్వడమే ఎక్కువ, మళ్ళీ నీతో తిరగడం కూడానా? నువ్వు పెద్ద ఫిగరో మరి, కర్రకు సేర కట్టినట్టే అదవ్వటం నువ్వు. నా గురించి నాకు తెలుసు, నువ్వే కల్చర్లెస్ కర్రోడివి. ఎవడే కల్చర్లెస్? యూ ప్లేడ్. కంగ్రాచులేషన్స్. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తావు అనుకున్నాను, కానీ ఇంత లైవ్ గా ప్రూవ్ చేస్తావు అనుకోలేదు. గుడ్ జాబ్. Subscribe to iDream. Please subscribe for more videos.